వెల్కమ్ టు అట్లూరి మీడియా. మై లైఫ్ మై జర్నీ కార్యక్రమానికి స్వాగతం. గ్లోబల్ సీఈఓ ఆఫ్ రిట్జీ గ్రూప్ అండ్ సీఈఓ ఆఫ్ ద మై స్కూల్ ఇటలీ అండ్ అలాగే ఇదే కాకుండా సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అనే చెప్పాలి. అండ్ అలాగే ఫైనల్‌గా ఒక విషయం అయితే చెప్పాలి, ఆయన్ని ఎంతో మందిని ఎంకరేజ్ చేసే విషయంలో గుప్తా గారు ఫస్ట్ ఉంటారనే చెప్పాలి. సో కొన్ని విషయాలు ఆయనతో ఈరోజు అడిగి తెలుసుకుందాం. నమస్తే గుప్తా గారు. సో మీ లైఫ్ స్పాన్‌లో మీరు చాలా చూసుంటారు. అండ్ అలాగే సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నారు. అండ్ ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా చెప్పాలంటే 100 కంట్రీస్‌లో మీరనేది ఎంటర్‌ప్రెన్యూర్‌గా కావచ్చు. అండ్ అలాగే సీఈఓ, గ్లోబల్ సీఈఓగా ఈ పొజిషన్‌కి రావడానికి మీరు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్, ఆ కొన్ని ఎక్స్‌పీరియన్సెస్‌ని మా ప్రేక్షకులతో పంచుకోండి. ఫస్ట్ నుంచి కూడా ఐ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనమాట. ప్రతి ఫెయిల్యూర్ని, ప్రతి అడ్వర్సిటీని నేను ఒక సక్సెస్ కింద మార్చడంలో నేను ఎక్స్పర్టైజ్ ఉంది నాది. ఎందుకంటే నా లైఫ్లో నేను 400 పైగా ప్రాజెక్ట్స్ డిఫరెంట్ సెక్టార్స్లో నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను. ఫీజిబిలిటీ, డిజైన్, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్, ఈవెంట్స్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్స్, ఇట్లా మనం చెప్పుకుంటే పోతే ఈ లాస్ట్ 27 ఇయర్స్లో 400+ ప్రాజెక్ట్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. మోర్ దెన్ 100 కంట్రీ నేషనల్స్, 1 lakh అబోవ్ పీపుల్కి ట్రైనింగ్ అండ్ మెంటరింగ్, సక్సెస్ కింద, ఎంటర్ప్రినర్ కింద, లీడర్స్ కింద చేయడం అక్రాస్ ద గ్లోబ్. ఒక 100 ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా తిరగడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే నాకు ఫార్చునేట్గా దాదాపుగా ఒక 100 డాక్టరేట్స్తో వర్క్ చేసినాను అనమాట. ఎన్ఐటి, ఐఐటి, ఐఎం, ఫారిన్ పిహెచ్డి వాళ్ళు. వాళ్ళందరితో ట్రావెల్ చేయాలనేది ముందే నా డెసిషన్ అనమాట. ఎందుకంటే ఒక ఎక్స్పర్ట్ అవ్వాలంటే మీరు ఎక్స్పర్ట్స్తో పనిచేయాలి, ఎక్స్పర్ట్స్ చెప్పింది వినాలి కాబట్టి. సో ఆ డెసిషన్ చేంజ్ మై ఎంటైర్ లైఫ్ అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ డిసిప్లిన్, ఆ సిన్సియారిటీ, హానెస్టీ, ఇంటిగ్రిటీ. అట్లానే నేను ఫారిన్లో ఉన్న 17 ఇయర్స్లో కూడా $46 బిలియన్ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెడ్గా ఉంటూ, గవర్నమెంట్కి పాలసీ మేకర్గా, అడ్వైజరీ సర్వీసెస్ మనము ఇస్తూ, మెయిన్ కోర్ టీంలో ఒమాన్ కంట్రీ గ్రోత్లో కీ రోల్ ప్లే చేయడం జరిగింది. వాళ్ళు నెంబర్ 8 ఇన్ ద వరల్డ్కి వెళ్ళారు ఇన్ఫ్రాస్ట్రక్చర్. తర్వాత దాదాపుగా మేము చేసిన పోర్ట్ ప్రాజెక్ట్స్లో కూడా $26 బిలియన్ దాకా ఇన్వెస్ట్మెంట్స్ రావడం జరిగింది. ఈ గ్లోబల్ ఎక్స్పోజర్ ప్లస్ ఈ 27 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ట్రైనింగ్స్, యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, యూరోప్, ఇట్లా మిలిటరీ ట్రైనింగ్స్, ఇట్లా ఇవన్నీ వెరీ ఫ్యూ పీపుల్ ఇన్ ద వరల్డ్కి ఇస్తారనమాట. ఎప్పుడు కూడా నన్ను సెలెక్ట్ చేసేవాళ్ళు వాళ్ళు, యూఎస్ నుంచి కానీ అట్లాగా. సో అది కూడా వన్ ఆఫ్ ద వెరీ కీ రీజన్ అనమాట. వితౌట్ ట్రైనింగ్, మెంటరింగ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. బట్ ఏంటంటే ఈ వరల్డ్ క్లాస్ ఎక్స్పర్ట్స్ అందరూ మిమ్మల్ని ట్రైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఇవన్నీ కూడా పెరుగుతాయి కదా. సో అట్లా ఆ ప్యాషన్ని నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. చాలా ఫెయిల్డ్ ప్రాజెక్ట్స్ ఏదైతే నేను హ్యాండిల్ చేయకముందు ఆల్రెడీ ఫెయిల్ అయిపోయిన ప్రాజెక్ట్స్ని ఫారిన్లో నేను సక్సెస్ చేసి మ్యాక్సిమం ప్రాఫిటబుల్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇంతవరకు 70-80% ప్రాఫిట్ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేదు. నేనే ఫస్ట్ పర్సన్ అనమాట. 100+ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా తీసుకున్నాను, 195 ఇంటర్నేషనల్స్తో కంపీట్ చేసి. అలాగే ఇంటర్నేషనల్ కీనోట్ స్పీకర్ కూడా అనమాట. 1,00,000 కోట్ల ప్రాజెక్ట్కి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు సెలెక్ట్ చేసిన కీనోట్ స్పీకర్లో ఇండియా నుంచి నేను ఒక్కడనే అనమాట, యంగెస్ట్ స్పీకర్ ఆల్సో. నా టాలెంట్, నా ఎక్సలెన్స్ చూసి వాళ్ళు స్పెషల్ అవార్డు ఇచ్చారు. అది ఒమాన్ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్లో రావడం జరిగింది. ఒక భారతదేశానికి ఒక అద్భుతమైన రికగ్నిషన్ అనమాట. మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఒక భారతీయ ఇంజనీర్ది రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ అలాగే మనకి మీరు చెప్పినట్లుగానే నాట్ అన్ ఈజీ థింగ్. గ్లోబల్ వైజ్‌గా మనకి అప్రిసియేషన్ రావడం అనేది మీ పార్ట్ ఏదైతే ఉందో, అండ్ అలాగే మీరు ఎంతో మందికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఇనీషియల్ స్టేజెస్‌లో మీరు ఇదే మొదలు పెట్టాలి అనుకుని మీరు ఎలా వచ్చింది ఐడియా? ఆ ఐడియాలజీని మీరు ఎలా ఇంప్రూవైజ్ చేసుకుంటూ వచ్చారు? అంటే ఫస్ట్‌లో నేను 20 ఇయర్స్ బ్యాక్ ఫారిన్ వెళ్ళినప్పుడు నాకు అంత నెట్వర్క్ కూడా ఏం లేదు. ఒక పర్సన్ ఏదో నేను గైడెన్స్ అడిగితే కొంచెం రూడ్‌గా మాట్లాడేసరికి, ఒక ఫారిన్‌లో కాంటాక్ట్ ఉన్నాననే కదా ఆయనకి అంత అట్లా మాట్లాడినాడు అని నేను ఛాలెంజింగ్‌గా తీసుకొని జస్ట్ 20 ఇయర్స్‌లోనే నేను 100 కంట్రీస్ నెట్వర్క్‌ని నేను డెవలప్ చేయడం జరిగిందండి. మెయిన్ ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ సస్టైనబుల్ మోడల్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హానెస్టీ, ఇంటిగ్రిటీ, ఎథిక్స్, వాల్యూస్‌ని నేను 100% ఫాలో అయితాను. సో ఒక ముస్లిం కంట్రీలో మీరు 17 ఇయర్స్ సస్టైన్ అయ్యారు అంటే లక్షల మంది వెనక్కి కూడా పంపించేసినారు, వాళ్ళకి నచ్చలేదు అని, ఫెయిల్ అయ్యారని. బట్ నేను అక్కడ ఉండగలిగాను. ఈ సక్సెస్ని కూడా మోర్ దెన్ 2 డికేడ్స్ సస్టైన్ చేశాను, ఇంక్లూడింగ్ కరోనా టైంలో. అంటే బికాజ్ ఆఫ్ మై ఇంటిగ్రిటీ అండ్ హానెస్టీ అని నా క్లయింట్స్ కానీ వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవ్వడం వల్ల అది పాసిబుల్ అయింది.
జస్ట్ ఒక ఆల్మోస్ట్ 9 ఇయర్స్ బ్యాక్ గ్లోబల్ సిఇఓ నెట్వర్క్ అని స్టార్ట్ చేశాను. వరల్డ్స్ బిగ్గెస్ట్ సిఇఓ నెట్వర్క్ అనమాట అది. సో అది కూడా ఇప్పుడు మన గ్లోబల్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్, గ్లోబల్ సిఇఓ నెట్వర్క్, గ్లోబల్ అచీవర్స్ ఫోరం నేను ఫౌండర్ అనమాట. సో దాదాపుగా 1100 మెంబర్స్ ఈ 3 గ్రూప్స్‌లో ఉన్నారు. ఎమినెంట్ పీపుల్ ఫ్రమ్ 100 కంట్రీస్. సో 11,000 నెట్వర్క్ ఇన్ 100+ కంట్రీస్ మనకి ఎంటర్‌ప్రెన్యూర్స్, హై లెవెల్ పీపుల్ అంతా కూడా అలా బికాజ్ ఆఫ్ దిస్ హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ ఎక్కువ నన్ను రిఫర్ చేస్తారండి. వాళ్ళ ఫ్రెండ్స్‌కి చాలామంది ఎలా వస్తారంటే గూగుల్‌లో సెర్చ్ చేస్తూ ఉంటారు. అలా సెర్చ్ చేసి కనెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది. తర్వాత నాకు ఆల్రెడీ ఉన్న నెట్వర్క్ వాళ్ళు ఇంకో 10, 20 కంట్రీలని రికమెండ్ చేయడము. అది చాలా రేర్‌గా జరుగుతుందనమాట. అంటే 100% ట్రస్ట్ ఉంటే గానీ ఇవన్నీ పాసిబుల్ కాదు కదా! ఇప్పుడు మా గ్లోబల్ సిఇఓ గ్రూప్స్‌లో కూడా 99% అంతా వాళ్ళు మెంబర్స్ కంటిన్యూయస్‌గా ఉన్నారనమాట. దానికి కూడా రీజను ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ గివింగ్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అని. నేను మాట్లాడే ప్రతి మాట, నేనిచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ 100% అథెంటికేటెడ్‌గా ఉండాలనేది నా పాలిసీ. ప్లస్ నేను ఎంటెక్ కూడా ఎన్ఐటీ వరంగల్‌లో చేశానండి. ఎంబీఏ సింబోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్. ఎంటెక్‌లో కూడా డిస్టింగ్విష్డ్ ఆలమ్ని యంగ్ ప్రొఫెషనల్ అచీవ్‌మెంట్ అవార్డ్ విన్నర్. అంటే 32,000 మంది ఎన్ఐటీ వరంగల్ స్టూడెంట్స్ 1961 నుంచి ఫారిన్‌లో జాబ్ చేస్తున్నోళ్ళ నుంచి నన్ను మా బ్రాంచ్‌లో నేను ఒక్కడినే అనమాట సెలెక్ట్ అయింది. సో అట్లనే ఎంబీఏలో కూడా బెస్ట్ స్టూడెంట్ ఎక్సలెన్స్ అవార్డు. చదివిన స్కూల్లో, కాలేజ్‌లో కూడా బెస్ట్ అవుట్ స్టాండింగ్ ఇన్ స్కూల్ హిస్టరీ, కాలేజ్ హిస్టరీ. ఇంజినీరింగ్‌లో కూడా 40 ఏళ్ల ఇంజినీరింగ్ కాలేజ్ చరిత్రలో ఉన్న లిజెండ్స్ అందరిలోకి మొత్తం అందరితో పాటు నన్ను కూడా వాళ్ళు మా బ్రాంచ్ నుంచి సెలెక్ట్ అయిన సివిల్ ఇంజినీరింగ్ నుంచి నేను ఒక్కడినే అనమాట. విత్ గాడ్స్ యాహ్! స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి అండ్ అలాగే ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఫస్ట్ నుంచి అవార్డ్స్ అందుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు గ్లోబల్ వైస్‌గా అవార్డ్స్ అయితే మనకి గ్లోబల్ వైజ్ అంటే నేను ఫస్ట్ ఇండియన్ సీఈఓ టు విన్ 2 యూరోపియన్ బిజినెస్ అవార్డ్స్ ఇన్ కాంపిటీషన్ విత్ 1,50,000 కంపెనీస్ అనమాట. ఓకే. జడ్జెస్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. ఇండియా నుంచి అవార్డు తీసుకున్న ఫస్ట్ పర్సన్ అనమాట. దిస్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ ఇన్ ద వరల్డ్. తర్వాత రాయల్ కమెండేషన్ కూడా తీసుకున్నాను ఉమెన్ గవర్నమెంట్ నుంచి. సో ఆ అవార్డు తీసుకున్న ఫస్ట్ పర్సన్ ఇన్ 195 కంట్రీస్. అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌లో గూడా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని ఎంకరేజ్ చేస్తారు మీరు బాగా అని చూస్తున్నా. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్‌లో ఎవరైనా అమ్మాయిలు బయటకొచ్చి ఉద్యోగం చేసే పరిస్థితే మనకి చాలా కష్టమైపోతుంది. వచ్చినా సరే వాళ్ళు ఎలాగోలా నిలబడగలుగుతున్నారు. కానీ ఇలా ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువగున్నారు. సో, ఆ విషయంలో మీరు చాలా అప్రిషియేషన్ అయితే పొందుతున్నారు. దానికి మీ ఒపీనియన్ ఏంటి? అంటే నేను ఫస్ట్ గ్లోబల్ సిఇఓ నెట్వర్క్ 9 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినాక ఎన్ఆర్ఐ ఉమెన్ వచ్చి మాకు ఎక్స్క్లూజివ్‌గా కావాలి అంటే అప్పుడు మళ్ళీ గ్లోబల్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని చేయడం జరిగింది. అంటే ఇక్కడ మన మెయిన్ ఏదైనా ఏంటంటే చాలా కాంటినెంట్స్ నుంచి మనకి దాదాపు 250+ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ ఉండడం జరిగింది. ఇండియాలో ఏంటంటే మాక్సిమం మన మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అంతా ఇండియాలో ఉన్నారు. బట్ అక్కడ ఏంటంటే వాళ్ళకి ఒక మోటివేషను, వాళ్ళకి ఒక మెంటరింగ్ గనుక మనం ఇస్తే వరల్డ్ క్లాస్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని తయారు చేయగలమనేది నా నమ్మకం. అట్లా ఈ 9 ఇయర్స్‌లో కొన్ని వేల మంది ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి నేను మెంటరింగ్ చేసి అక్రాస్ ద గ్లోబ్ వాళ్ళని వాళ్ళు ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నారు. వాళ్ళు స్కేల్ అప్ చేసుకున్నారు వాళ్ళ బిజినెస్‌లో గూడా. ఎందుకంటే ఆ వుమెన్‌కి ఆ సపోర్టు, ఆ గైడెన్సు, ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకున్న సొసైటీలో ఇక్కడ ఇండియాలో ఇంకా యూరోప్‌లో లాగా ఇంకా ఆ థింకింగ్ రాలేదు. బట్ ఇప్పుడు మనం గనక ఆ వుమెన్‌ని మనం ఎంపవర్‌మెంట్ చేసి చేయగలిగితే ఇండియా నంబర్ 1 ఇన్ ద వరల్డ్ అవ్వాలి అంటే విశ్వభారత్ నా విజన్ ఏదైతే నేను ప్రధానమంత్రి మోడీ గారికి డెవలప్ చేసి ఇచ్చానో 2015లో ఈ వుమెన్ ఎంపవర్‌మెంట్ వాళ్ళని లక్షల మంది ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని తయారు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఈ గ్రూప్ ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేయడము. తర్వాత వాళ్ళలో నేను చాలా ఈవెంట్స్ కూడా జ్యూరీగా కూడా ఉన్నాను. టాలెంటెడ్ వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని ఐడెంటిఫై చేసి చాలామంది టాలెంటెడ్ పీపుల్‌కి అవార్డ్స్ కూడా రికమెండ్ చేయడం జరిగింది. అండ్ అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మీరు చాలా సన్నిహితంగా ఉంటారని విన్నాము. అంటే ఆయన, ఆయన టైం ఇవ్వడమే చాలా తక్కువ. అలాంటిది మీరు ఆయన టైం ఇచ్చినప్పుడు సో, ఆయనతో పంచుకునే విషయాలు ఏంటి? ఆయన చెప్పే కొన్ని విషయాలు ఏమైనా మా ప్రేక్షకులకి? అంటే దాదాపు 20 సంవత్సరాలుగా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్స్, ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడం జరిగింది. అంటే ఆంధ్ర నెంబర్ వన్, ఆంధ్ర తెలంగాణ నెంబర్ వన్ ఇన్ ఇండియా ఉండాలి, ప్రపంచ స్థాయిలో వెళ్ళాలనేది నా ప్యాషన్ అనమాట. ఫస్ట్ నేను విజన్ 2024 డెవలప్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ అనేది 2002లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. దాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేసినారు. మీరు చూసారు ఎన్ని బ్రిడ్జెస్ ఇవన్నీ వచ్చినాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇంత గ్రోత్ రావడానికి కారణం ఆ ట్రాన్స్పోర్టేషన్ రెవల్యూషన్. దానికి కారణం నేను ఇచ్చిన ఆ విజన్ 2020ది. ముఖ్యమంత్రి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేసి ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళందరికీ కూడా స్వయంగా నన్ను తీసుకొని వెళ్ళి దాన్ని ఇంప్లిమెంట్ చేయడము, చెప్పడం, 20 ఏళ్ళు బాగా నన్ను సపోర్ట్ చేసినారు. నేను ఇచ్చిన ప్రతి ప్రపోజల్ని ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత ఇన్వెస్టర్ సమిట్ అనేది ఇండియాలోనే మొట్టమొదటిసారి ఫస్ట్ గుజరాత్ గవర్నమెంట్కి నేను ఇచ్చినాను, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక ఆహ్వానం మీద నేను ఒమాన్ నుంచి రావడం జరిగింది 2015లో. అమరావతి ఇనాగ్రేషన్ 2 days ఉందనగా అప్పుడు దాదాపు 8 hours నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో 8 hours ఉండి ఈ మిషన్ అమరావతి, వరల్డ్ క్లాస్ క్యాపిటల్, ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ ఇవన్నీ కూడా నేను ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ నేను డెవలప్ చేసి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సేవ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఒమాన్లో. ఆయా బిలియన్స్ ఆఫ్ డాలర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి అమరావతికి కూడా కొన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ 20-30 yearsలో రావడం ఎలా అనే దాని మీద ఐడియాస్, స్ట్రాటజీస్ అన్ని షేర్ చేయడం జరిగిందండి. ఇప్పుడు అమరావతి అంటే ఎప్పుడైతే విడిపోయాయో 2 రాష్ట్రాలు, అమరావతి ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనకి ఒక స్థాయికి వెళ్తుంది అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఒక సందిగ్ధంలో ఉండిపోయారు. మళ్ళీ దానికి ఏమైనా ఫుడ్ స్టెప్స్ స్టార్ట్ అయ్యాయా? అమరావతికి ఇన్వెస్టర్స్ని తీసుకురావడం కానీ, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచి మనం ఏదైతే డెవలప్మెంట్ని కోరుకుంటున్నామో దాన్ని ఏమన్నా పెంచే ఆలోచనలు మళ్ళీ మొదలయ్యాయి అంటారా? అంటే అప్పుడు నేను ఇచ్చిన ఇన్వెస్టర్ సమిట్ కాన్సెప్ట్ అదండి. ఎందుకంటే అమరావతిని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఇన్ ద వరల్డ్ కింద ఎలా చేయాలి అనే దాని మీద నేను చాలా పెద్ద రిపోర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. అప్పట్లోనే నేను 9 years బ్యాక్ 50-100 మంది ఎన్ఆర్ఐస్ని కూడా పుల్ చేసిన. మీకు గవర్నమెంట్ నుంచి కావాలంటే మేము సపోర్ట్ కూడా చేస్తాము, మీరు చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం బిల్డ్ చేయాలి. అక్కడ బిల్డ్ చేస్తే దాన్ని చూసి ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు అనమాట. తర్వాత ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. సో ఇప్పుడు నేను గవర్నమెంట్ కూడా అదే చెప్పాను. ఇప్పుడు ఇన్వెస్టర్స్ సమితిలో ఎంఓఎస్ చేసినా కూడా కంటిన్యూస్ ఫాలోఅప్ అనేది ఉండాలన్నమాట. వాళ్ళకు ఒక ప్రొఫెషనల్ టీము, ప్రొఫెషనల్ డిపార్ట్మెంటు, హైలీ క్వాలిఫైడ్ పీపుల్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళని ఒక డిపార్ట్మెంట్ని తీసుకొని వచ్చి ఆ పర్టికులర్ దాన్ని మోనిటర్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ మనం ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 4-5 ఇన్వెస్ట్మెంట్ది మనం చూపించినాం అనుకోండి అమరావతిలో, దాన్ని చూసి ఇంకో 50 మంది వస్తారు. ఫస్ట్ ఆ బేస్ క్రియేట్ చేయాలి కదా. అందుకే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మన విజన్ ఏమో గ్లోబల్ విజన్, లోకల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు గ్లోబల్ విజన్ని డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఏమవుతుందంటే ఆ గ్లోబల్ స్టాండర్డ్స్ అనేది ఇన్వెస్టర్స్ ఫీల్ కావట్లేదు అనే ఒక ఇది ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒమాన్లో ఉన్నాం మేము. ఆ ఇన్వెస్టర్స్ని నేను ఇన్వెస్టర్స్ని డీల్ చేసేటప్పుడు ఒమాన్ ప్రభుత్వం తరపున నేను ఆథరైజ్ రిప్రజెంటేటివ్ అనమాట, ఆథరైజ్ సిగ్నేటరీ కావచ్చు, నేను డీల్ చేసేవాడిని. ఎందుకంటే నాకు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ, వాళ్ళని టెక్నికల్గా కానీ, ఫైనాన్షియల్ కానీ, కాంట్రాక్చువల్ కానీ నేను చేయగలుగుతాను. ఇప్పుడు ఎవరో లోకల్ వాళ్ళు వచ్చి చేయాలంటే చేయలేరు కదా. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసిన ఇది ఉండాలి, ఆ ప్రజెంటేషన్ ఉండాలి. ఉన్నప్పుడే ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అక్కడ గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ ఇస్తుంది కాబట్టి అప్పుడు చెప్పే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, గవర్నమెంట్కి కావాలంటే నేను చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు నేను సిద్ధంగానే ఉంటాను. ఎందుకంటే 5 కోట్ల మందికి అది బెనిఫిట్ అవుతుంది, ఎన్నో లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. ఈజ్ ఎ విజనరీ లీడర్. ఇప్పుడు ఆ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే కేపబిలిటీ ఉన్న ఇంటర్నేషనల్ కంపెనీస్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచ స్థాయిలో ఆ కంపెనీస్కి మాత్రమే మనం కన్సల్టెంట్స్ కింద, కాంట్రాక్టర్స్ కింద మనం తీసుకొని రావాలి. ప్లస్ ఆ ప్రాజెక్ట్ని మానిటర్ చేయడానికి కూడా ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీస్, ఇలాంటి లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ 1,000 లక్షల కోట్లు చేసిన ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీనే తీసుకొని వచ్చి ఇండిపెండెంట్గా దాన్ని మనం హ్యాండిల్ చేసినప్పుడే ఆయన అనుకున్న విజన్ అనేది వస్తుంది. ఎందుకంటే ఒమన్లో కూడా మేము అదే చేసినాం, యూఏఈ, ఖతార్ అన్ని చోట్ల కూడా ఇదే సిస్టమ్ వాళ్ళు ఫాలో అవుతారు. గవర్నమెంట్ ఓన్లీ ఫండ్ ఇస్తుంది,
బట్ ఆ మానిటరింగ్, ఎగ్జిక్యూషన్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అన్నీ కూడా వరల్డ్స్ బెస్ట్ కన్సల్టెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తాము. ఇప్పుడు మేము ఉమెన్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినప్పుడు కూడా వరల్డ్ నెంబర్ 1 కంపెనీ పాసన్ ఇంటర్నేషనల్ నుంచి మేము మొత్తం డిజైన్, మాస్టర్ ప్లాన్ అన్నీ చేయడం జరిగింది. ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కూడా పాసన్ ఇంటర్నేషనల్ నుంచి చేసినాం. అట్లానే యూరో కన్సల్టింగ్ గ్రూప్ ఇట్లా కొన్ని స్పెషలైజ్డ్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. వాళ్ళని పిలిచి మనం చేపించుకొని వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే అప్పుడు మనకి దాన్ని హెడ్గా ఉండేవాళ్ళు కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు గవర్నమెంట్ సైడ్ నుంచి మానిటర్ చేయాలి. అప్పుడు మీరు అనుకున్న విజన్ వస్తుంది. స్టెప్ 1లో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినాక అది అప్పుడే ఇన్వెస్టర్స్ డబ్బులు పెడతారు. ఎందుకంటే మీరు ఒక ఫ్యాక్టరీ పెట్టినా ఏం పెట్టినా ఆ ట్రాన్స్పోర్టేషన్ అనేది మీకు లేకపోతే ఆ ప్రోడక్ట్ని వాళ్ళు అమ్ముకోలేరు కదా. ఎస్ మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే టెక్నాలజీ పరంగా కావచ్చు, డెవలప్మెంట్ పరంగా కావచ్చు, ఒక విజన్ ఉన్న నాయకుడిగా మనం బాబు గారిని అనుకుంటూ ఉంటాము. అలాంటి బాబు గారికి ఏదైతే ప్రపోజల్స్ మనకి ఒక 10-15 ఇయర్స్ నుంచి మనకి గుప్తా గారు ఇస్తున్నారో, బాబు గారు కూడా అంతే పాజిటివ్‌గా తను చెప్పిన ప్రపోజల్స్‌ను కూడా స్వీకరించడం జరుగుతుంది. అండ్ అలాగే గుప్తా గారు చెప్పినట్లు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న కంపెనీస్ నుంచి ఎవరైతే ఇన్వెస్టర్స్‌ని మనం తీసుకురాగలుగుతామో, అప్పుడే మనం అనుకుంటున్న గ్లోబల్ విజన్ ఏదైతే ఉందో డెవలప్మెంట్ వైస్‌గా అండ్ అలాగే అమరావతిలో ముఖ్యంగా చెప్పాలి అంటే ఏదైతే ఇప్పుడు డెవలప్మెంట్ చేయాలి అనుకుంటున్నారో దానికి మనం గుప్తా గారి నుంచి ఇప్పుడు మనం తెలుసుకున్న కొన్ని సలహాలు మాత్రం మనకు చెప్పారు. ఇంకా ఆయన వెనకాల ఇంకా చాలా శక్తి ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ఇన్వెస్టర్స్‌ని తీసుకురావాలి. ఎందుకంటే గ్లోబల్ విజన్ ఉన్నది మనం ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అనుకుంటే ఆయన చెప్పిన కాన్సెప్ట్స్ అనేవి మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనది ఒక డెవలప్మెంట్ ఉన్న స్టేట్‌గా కూడా మనం ముందుంటామని కూడా ఆయన చెప్తున్నారు. సో ఇలాంటి విజన్ ఉన్న వ్యక్తి గుప్తా గారు. అండ్ అలాగే నాట్ ఓన్లీ దిస్ ఒక మోటివేషనల్ స్పీకర్ అనే చెప్పాలి. సార్ చెప్పండి, యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్‌గా ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌గా చాలా సలహాలు ఇచ్చారు. అండ్ చాలా మంది ఫ్రెష్ మైండ్స్ ఎవరైతే ఉన్నారో ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా స్మాల్ స్కేల్ నుంచి కావచ్చు అండ్ అలాగే లార్జ్ స్కేల్ నుంచి వరకు కావచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మేము బిజినెస్ మెన్స్‌గా మేము స్టార్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ అండ్ టిప్స్ ఇస్తారు? కొన్ని జాగ్రత్తలు. అంటే ఫస్ట్ 100% పాజిటివ్గా థింక్ చేయండి. ప్రతి అడ్వర్సిటీని ఛాలెంజింగ్గా తీసుకొని దాన్ని ఎలా బెనిఫిషియల్గా తీసుకోవాలనేది ఎక్స్పర్ట్ సజెషన్ తీసుకొని ముందుకెళ్ళండి. మెంటర్ అనేవాడు కంపల్సరీ ఉండాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ దే గో వెరీ ఫాస్ట్ అనమాట. ఎంటర్‌ప్రెన్యూర్ అనేది ఇట్స్ నాట్ ఏ రన్నింగ్ రేస్, ఇట్స్ ఏ మారథాన్ రేస్. సో అక్కడేంటంటే తీసుకునే ప్రతి డెసిషన్ కరెక్ట్గా ఉండాలి. ఎంచుకునే రంగం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ సెక్టార్‌లోకి మీరు వెళ్తున్నారో దానికి ఫ్యూచర్ పొటెన్షియల్ ఉందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎడ్యుకేషన్ సెక్టార్‌కి వచ్చాను. ఎడ్యుకేషన్ సెక్టార్‌కి నెక్స్ట్ 50-100 ఇయర్స్ వరకి పొటెన్షియల్ ఉంది కాబట్టి ఇప్పుడు మేము ఆ ప్రీ స్కూల్ సెక్టారు, ఆ తర్వాత హాస్పిటాలిటీ సెక్టారు, ఈ హెల్త్ సెక్టార్‌లోకి మేము ఎంటర్ అయ్యాము. ఇంకా వేరే వేరే సెక్టార్‌లో కూడా మేము ట్రైనింగ్ దాంట్లో కూడా మేము ఉన్నాము. సో అట్లా మనము దేనికి డిమాండ్ ఉందా అనే దానికి ఆ నిష్ సెక్టార్స్, ఆ యూనిక్‌నెస్ ఉన్నది చూజ్ చేసుకోవడం ఒకటండి. తర్వాత రైట్ టీమ్ అనేది మీరు పెట్టుకోవాలనమాట. ఇప్పుడు ఎవరో చేస్తారులే అని చెప్పి మనం వాళ్ళ మీద వదిలేయడం కూడా కరెక్ట్ కాదు. ఒక ఎంటర్‌ప్రెన్యూర్, బిజినెస్ మ్యాన్‌గా ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే సపోర్ట్ మనం జనాల నుంచి తీసుకోవాలి. డెసిషన్స్ మనయి ఉండాలి. కంటిన్యూయస్‌గా మన బిజినెస్‌ని మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు సస్టైన్ అవుతారు. రెండోది కొంచెం పేషెన్స్. 3-5 ఇయర్స్ స్పాన్ మనము ఈ రిజల్ట్ రాలేదు అని దాని మీద ఫోకస్ చేయడం గానీ, మన ఎఫర్ట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా 3 ఇయర్స్‌లో ఇప్పుడు మీరు కరెక్ట్ సెక్టార్‌ని, మీరు కరెక్ట్ టీమ్‌ని గనుక ఐడెంటిఫై చేసి మీరు కొంచెం పర్సెవరెన్స్‌తో మీరు గనక ముందుకెళ్తే ఎందుకంటే ఇది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, బ్రాండ్ బిల్డింగ్ అనేది ఓవర్ నైట్‌లో అయ్యేది కాదు. సో క్లయింట్స్ మీ మీద ట్రస్ట్ రావాలి, వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ కావాలి. తర్వాత మీ సర్వీసెస్ ఏదైతే క్వాలిటీ సర్వీసెస్ ఇస్తున్నారో అది పబ్లిక్‌కి నచ్చాలి, క్లయింట్స్‌కి నచ్చాలి. ఇవన్నీ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక ప్రాసెస్ ఓరియెంటెడ్‌గా సిస్టమ్ అండ్ ప్రొసీజర్ సిస్టమాటిక్‌గా వెళ్తే ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఖచ్చితంగా మనము యూ కెన్ బి 100% సక్సెస్‌ఫుల్. బట్ అండర్ మెంటర్ గైడెన్స్ వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఎక్స్‌పీరియన్స్ పీపుల్ నుంచి బ్రెయిన్ స్టార్మింగ్ చేసి వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ ఏం చేయాలి, ఏం చేయకూడదు అని అట్లా
స్టెప్ బై స్టెప్ ఆచితూచి మనం వెళ్తే సక్సెస్ అవ్వడం అనేది పెద్ద విషయం కాదు. ఫెయిల్ అయ్యే వాళ్ళందరూ ఏమి చేయరనమాట. అందుకే ఫెయిల్ అవుతారు. చాలా మంచిగా చెప్పారండి. మీ విలువైన సమయాన్ని మా అట్లూరి మీడియాకి కేటాయించినందుకు, అండ్ అలాగే ఇన్ని మంచి సలహాలు మాకు అందించినందుకు చాలా ధన్యవాదాలు. అండ్ అలాగే మీరు ఇలాంటి పాజిటివ్ స్టెప్స్ అండ్ అలాగే మీరేవైతే చెప్పారో ఈ స్టెప్స్‌ని ఇంకా కంటిన్యూ చేసి ఇంకా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తారని కూడా మేము కూడా భావిస్తున్నాం. థాంక్ యూ అండి. సో చూసారు కదా! ఎంఎన్ఆర్ గుప్తా గారితో మనం ఈరోజు ముచ్చటించాం. అయితే ఆయనకున్న ఐడియాలజీ ఇంత అంతని కాదు చెప్పాలండి. గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఎంఎన్ఆర్ గుప్తా అని సో మనకి లాట్స్ ఆఫ్ కంటెంట్ అయితే ఆయన నుంచి వచ్చింది. ఎందుకంటే ప్రముఖ సంస్థలు కూడా వాళ్ళ ఐడియాలజీని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ అలాగే ఆయన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌ని అయితే చూడడం జరుగుతుంది. మనం గూగుల్‌లోనే కాదు ఎంఎన్ఆర్ గుప్తా అని మనం టైప్ చేస్తే చాలు మనకి లాట్స్ ఆఫ్ కంటెంట్ అనేది మనకు దొరుకుతుంది. ఎందుకంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఆయనకున్న ఎక్స్‌పీరియన్స్ అండ్ అలాగే మనకి ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, బిజినెస్‌ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి అన్నా, మనకి ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, కింద నుంచి ఫుట్ స్టెప్స్ నుంచి మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలా ఫాలో అవ్వాలి అనేదైతే మనకి చాలా కంటెంట్ అనేది అండ్ అలాగే మనకి చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు గుప్తా గారు. సో, ఇలాంటివి గనక మీకు కూడా సజెషన్స్ కావాలి అనుకుంటే ఎంఎన్ఆర్ గుప్తా గారిని ఒక్కసారైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అలాగే ఎన్నో అండి. దగ్గర దగ్గరగా 150 దేశాల్లోకి ఇన్‌స్పిరేషన్‌గా ఆయన నిలుస్తున్నారు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో. సో, నాట్ ఓన్లీ వన్ సైడ్ అన్నమాట. సో, యాస్ ఎ మోటివేషనల్ స్పీకర్ అండ్ యాస్ ఎ సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ అలాగే ఎంతో మందికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా అవ్వాలి అని. సో, ఆయన నుంచి మనం ఈరోజు తెలుసుకున్న విషయాలైతే చాలా గొప్ప విషయాలనే చెప్పాలి. మీరు కూడా ఎంఎన్ఆర్ గుప్తా గారి పాలిసీని అయితే ఫాలో అవ్వండి. సో, మీరు కూడా ఒక సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా అయితే మీరు నిలుస్తారు. అంతేకాదు ఒక విజన్ ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఈ గుప్తా గారు ఇచ్చిన ప్రపోజల్స్‌ను కూడా స్వీకరిస్తున్నారంటే ఈయనకి ఎంత స్పెషల్ విజన్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది కదా! సో, గుప్తా గారి ఐడియాలజీ అంత గొప్పదనమాట. సో, మీరు కూడా ఎంఎన్ఆర్ గుప్తా గారి ఐడియాలజీ తెలుసుకోవాలంటే, ఆయన సీక్రెట్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆయన ఫాలో అయిపోండి. ఎంఎన్ఆర్ గుప్తా గారి గురించి బీబీసీ వరల్డ్‌లో కూడా ఒక ప్రత్యేకమైన కథనం కూడా మనకొచ్చింది. ఎందుకంటే ఆల్‌మోస్ట్ ఆల్ శాటిలైట్ ఛానెల్స్ కూడా ఆయన ఐడియాలజీని ఫాలో అవ్వాలి అనుకోని, ఆయనకున్న సజెషన్స్ కూడా మన ముందుకు తీసుకురావడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి అన్నమాట గుప్తా గారు. సో, ఐడియాలజీ పరంగా అండ్ అలాగే ఆయన్ని ఒక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకునే ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా చాలా మందున్నారు. చాలా ప్రముఖ సంస్థలు కూడా ఆయన్ని ఒక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటున్నారైతే చెప్పాలి. నాట్ ఓన్లీ ద బీబీసీ వరల్డ్ అండి. ఎందుకంటే యూఎస్‌లో లైవ్ షోస్ కూడా చేయడం జరిగింది గుప్తా గారు. అండ్ అలాగే మనకి దుబాయ్‌లో కూడా కొన్ని షోస్ నిర్వహించారు. అండ్ ఆయనకున్న ఐడియాలజీనైతే మనం ఖచ్చితంగా మనకి ఒక స్టెప్స్ అనేవి ఎలా అయితే తీసుకోవాలి అనేది అంత ఇంటర్నేషనల్ వైడ్‌గా మనకి గ్లోబల్‌గా అయితే మనకి గుప్తా గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే నాట్ ఇది సింపుల్ థింగ్ కాదు. మనం ఏదైతే ఒక వ్యక్తి వచ్చి మనకి సజెషన్స్ ఇస్తున్నారు. ఒక గ్లోబల్ వైస్‌గా సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యారు అంటే నాట్ ఎన్ ఈజీ థింగ్ అన్నమాట. సో, ఇంత గొప్ప అంటే విజన్ ఉన్న వ్యక్తి మన గుప్తా గారనే చెప్పాలి.